మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. భయం వేస్తుంది నాయన. పిల్లకాయలు నామలేము. మీ నాయన నిన్న సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. పద నాయన వాళ్ళు లేననుకుని తమ్ముడిని తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన. ఓడికి ఇంకో కొడుకున్నాడు నిన్నే. ఆడు మూగొడుగురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగోడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే మోగొడవు కదరా, ఈ ఊరంతా మోగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా. సార్ మాట్లాడినాడు. అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. నీ కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మగబిడ్డ పుట్టినట్టుండాలి. అక్కడే ఆగు. మా సారీ మా. బయటే ఉండు, లోపలికి రాకు. సడన్ గా ఒక ఇంపార్టెంట్ వర్క్ మా. రౌడీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అందుకే రైల్వే స్టేషన్కి రాలేకపోయా. ఇంట్లోకి రావద్దన్నానా? ఆగు, అక్కడే ఆగు. వెనక్కి వెళ్ళు. ఏంటమ్మా అదంతా? ఊరంతా నా కొడుకు గురించే మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను. గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదలొద్దు. ఆర్యూలోకి ఎవరైనా ఎంటర్ అయితే శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను.
అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలా? ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలే వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకేమీ లేకుండా చేసావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి ఇచ్చాను. ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుక్కళ్ళు వెనకాల కూడా ఉంటాయి. సార్ మేడంకి ఇవ్వు. ఇది నా కోసం తెప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా చెట్టు పైన కోయిలు కూస్తున్నా. అంతెందుకు, ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్నెలా మర్చిపోతాను? నిజమా? ఒట్టు? అవును, ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను. ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీం సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఒక గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం అని తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్కా వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. కిలో టమాటాలు ఇవ్వు, అరకిలో అన్నా గురేనా, నమస్తే అన్న. మీరేటన్నా ఇక్కడ? బాగుంటావా? బాగున్నా అన్న. అన్న బంచుడు బంచుడు. కిలో ఆలుగడ్డ. నమస్తే అదిగో మా. ఆ ముల్ల- ఇవి కూడా వేసేదమ్మా. నా పేరు గురు. పిల్లోడికి కొంచెం బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వాడు పానం పోవాల్సిందే, జస్ట్ మిస్. ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తలనరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాళ్ళ నాన్న ఆశపడ్డారు. వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్య అని పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు. అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్ దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు. తప్పుకోవయ్యా. ఇదంతా ఈరమణిత కేటగిరీ. సినిమాలో విజయశాంతి ఉండలా,
అట్టని టైపు బిడ్డ సవ్ కల్లారా చూడాలి కదా, పాపం బతకని. వేస్ట్ ఫ్యాక్స్ పేపర్ బొక్క. దేవరాజ్ సార్ ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చేవే. ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. స్టేట్ నుంచి వచ్చిన క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేసాను సార్. ఫైల్స్ పడేశారా? సార్ నేను ఫైల్ చేశాను సార్. ఎవడో ఒకడు మ్యాథ్ అయ్యకుండా ఇక్కడ ఇన్ని పావురాలు ఉండవు. దేవరాజ్ సార్, సెల్ ఫోన్స్ వల్ల మన పనిని తీసేందో చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయి అని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే. ఏంటి సార్ కొంప ముంచేశారు? సార్ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళి ఫోర్స్ తీసుకొస్తాను. ఇవాళ నువ్వే ఫోర్స్. యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంతా కలిపి ఈరోజు చేద్దు. కానీ ఏంటి నేను ఫోర్సా? సార్ ఏంటి సార్, ఆపండి సార్, కనపడిపోతాం. కనపడాలనే. కనపడ్డానుగా. వాళ్ళందరూ ఇటే వచ్చేస్తున్నారు సార్ వెపన్స్తో. మనం షూట్ చేద్దాం. వెపన్ యూజ్ చేయొద్దు, నాకు అందరూ ప్రాణాలతో కావాలి. వెపన్స్ యూజ్ చేయొద్దా? చూడండి,
సార్. పాన్ ఇండియా సినిమా చూసుంటావు. పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరి స్టేట్ గార్డ్ని ప్యాక్ చేసి పంపండి. ఓకే సార్. ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? రేయ్, బొమ్మ వదలరా. కొంచెం నవ్వన్నా అన్న అన్న కొంచెం కొంచెం నవ్వన్నా నవ్వన్నా ఇదిగో, ఇట్ట తీయండి. ఆ సత్యగాడు మన ఫారెస్ట్ బంగ్లా మీద రైడ్ చేసి మన వాళ్ళందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చెయ్యాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినానో అప్పుడే నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రిపై బెడ్ వేసుకుని పడుకో. ఆడ ఉన్న దినాలో రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక. మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు. రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మీరు సైలెంట్గా ఉండండి. అలాగే. అంతా రెడీగా ఉందా? బ్లడ్ రిలేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్కి అనస్థీషియా ఇవ్వండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? ఏయ్, నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక. డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్గానే కనపడతారా? చేయండి. ఓకే సార్. ఏంట్రా చూస్తున్నావు? నిన్ను ఇలా పరిగెత్తిచ్చింది నీ హార్ట్ బీట్ పల్స్ రేటు చెక్ చేయడానికి. ఈ రేంజ్లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీస్ దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి.